రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న 2 డిస్కంలకు అదనంగా 3వ డిస్కం రాబోతోంది. రైతు డిస్కం ఏర్పాటు చేయాలని కోరుతూ ఇవాళ ఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టింది. రైతు డిస్కం ఆవశ్యకతపై 3 డిస్కంలో సీఎండీలు కమిషన్కు వివరించారు. లక్షల మంది రైతుల జీవితాలతో ఈ అంశం ముడిపడి ఉంది. కాబట్టి రైతు డిస్కంకు అనుమతి ఇవ్వొద్దు అని బీఆర్ఎస్, టీఆర్ఎస్ తమ వాదనలు వినిపించాయి. తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని రైతుల కోసమే ఏర్పాటు చేస్తున్న డిస్కంకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ కమిషన్కు విజ్ఞప్తి చేసింది. రైతు డిస్కంతో రైతులకు ప్రయోజనం ఎంత? ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? అధికారులు ఏమంటున్నారు? రైతు డిస్కం ఏర్పాటుపై మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్కు అనుమతి ఇవ్వాలని కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలికి దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 10:30 గంటల నుంచి దీనిపై బహిరంగ విచారణ చేసింది, ఈఆర్సీ విచారణ చేస్తుంది. దీనికి వివిధ వర్గాల నుంచి, వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, విద్యుత్ సంఘాల నేతలు కావచ్చు, అదేవిధంగా విద్యుత్ సంబంధించినటువంటి ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, వ్యవసాయ రంగ నిపుణులు, విద్యుత్ రంగ నిపుణులు వీళ్ళంతా కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. దానికి సంబంధించినటువంటి అభ్యంతరాలని, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఈఆర్సీకి వివరించే ప్రయత్నం చేశారు. ముందుగా ఆర్పిడిసిఎల్ సంస్థ సీఎండీ ముషరఫ్ ఫారూఖీ దీనికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎందుకు కొత్తగా థర్డ్ డిస్కమ్ తీసుకురావాల్సి వస్తుంది, ఎందుకు రైతు డిస్కమ్ను కొత్తగా ఏర్పాటు చేయాల్సి వస్తుంది అనేది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వివరించే ప్రయత్నం చేశారు. దానికి ప్రధానంగా ముఖ్యంగా 70,000 కోట్ల, ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం 2025 సంవత్సరానికి గాను ఎన్పీడీసీఎల్ కావచ్చు, ఎస్పీడీసీఎల్ కావచ్చు, దాదాపు 70,000 కోట్ల ఆర్థిక నష్టాల్లో ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా సుమారు 54,000 కోట్లు ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. ఇక 14వ లెక్కల ప్రకారం, నియంత్రణ లెక్కల ప్రకారము డిస్కమ్లు మొత్తం 54 డిస్కమ్లు ఉంటే అందులో ఎస్పీడీసీఎల్ 52వ స్థానంలో, ఎన్పీడీసీఎల్ అయితే 54వ స్థానంలో ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఆపరేషన్కు సంబంధించినటువంటి దానిలో అయితే దాదాపు 19% నష్టాలని చవి చూస్తుంది. అందుకనే రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం, రైతులకే కేవలంగా ప్రత్యేకంగా ఈ డిస్కమ్ను ఏర్పాటు చేస్తున్నామని. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎస్పీడీసీలు కావచ్చు, ఎన్పీడీసీలు కావచ్చు, అందులో అన్ని రకాల కనెక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే పరిశ్రమలకు సంబంధించినటువంటి కనెక్షన్స్ ఉంటాయి, వ్యవసాయ సంబంధించినటువంటి కనెక్షన్లు ఉంటాయి, అదేవిధంగా గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి, గృహాలకు సంబంధించినటువంటి కనెక్షన్స్ ఉంటాయి. కానీ రైతు డిస్కమ్ అయితే కేవలం వ్యవసాయ కనెక్షన్లు మాత్రమే ఉంటాయి. దాంతోపాటు ఇక గ్రామీణ నీటిపారుదలకు సంబంధించినటువంటి కనెక్షన్లు, ఎత్తిపోతలకు సంబంధించినటువంటి కనెక్షన్లు, అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూఎస్ కనెక్షన్స్ ఇవి మాత్రమే ఉంటాయి. కేవలం ఇవి మాత్రమే ఉండడం వల్ల దానికి సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా పర్యవేక్షణ చేసే అవకాశాలు ఉంటాయని కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. అంతేకాదు దీనికి సంబంధించినటువంటి అధికారుల నియామక ప్రక్రియ కూడా చేపట్టామని అంటున్నారు. ఇప్పటికే 2,000 పైచీలకు అధికారులను నియమించామని, ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఫీల్డ్ స్టాఫ్ కావచ్చు, లేదంటే అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఇప్పటికే నియామక ప్రక్రియ చేపట్టామని చెప్పారు. అదేవిధంగా డీటీఆర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ దాదాపు 5.5 లక్షల డీటీఆర్లు ఉంటే ఇప్పటికే 3.5 లక్షల డీటీఆర్ల బదలాయింపు కూడా చేశామని కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఇక దీనికి సంబంధించినటువంటి వివిధ పార్టీల నేతలు, అటు బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్, అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళంతా కూడా హాజరై దానికి వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యంతరాలను వివరించే ప్రయత్నం చేశారు. ముందుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ఆమె ఖచ్చితంగా ఏదైతే రైతు డిస్కమ్ వస్తుందో ఇది ఖచ్చితంగా రైతుల నోట్లో ఎండ్రిని పోసినట్టే అని ఆమె వ్యాఖ్యానించారు. దీనివల్ల రైతులకు తీవ్రమైనటువంటి నష్టం ఉంటుంది, కాబట్టి దీన్ని ఖచ్చితంగా నిలిపివేయాలని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, అదేవిధంగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, వీళ్ళతో పాటు మిగిలిన బీఆర్ఎస్ నేతలు కూడా వాళ్ళంతా కూడా ఏకపక్షంగా గతంలో తమ ప్రభుత్వం రైతు పక్షాన కొనసాగిందని చెప్తూనే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, వీళ్ళంతా కూడా ఖచ్చితంగా రైతుల పక్షపాతం తమది, ఖచ్చితంగా రైతుల కోసమే దీన్ని తీసుకొచ్చాము, రైతుల అభివృద్ధి కోసమే రైతులకు ఖచ్చితంగా తీసుకొచ్చామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తి ఎక్కడా లేదు, దీన్ని కావాలని రాజకీయంగా రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్పారు. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు